హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి. బేసికల్గా ఈ వర్డ్ విన్న వెంటనే మనందరికీ కొన్ని పెద్ద పెద్ద సినిమాలు, కొన్ని హిట్ సాంగ్స్ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఫెబ్ 2 నుంచి ఈ పేరు విన్న వెంటనే నాకెందుకో ఈయనే గుర్తొస్తారు, ఆ స్క్రిప్టే గుర్తొస్తుంది అని అయితే అనిపిస్తుంది అనమాట. బికాస్ ధీరా అన్న వర్డ్ విన్న వెంటనే మనకు కొన్ని పాటలు గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ పాటలు ఏంటి అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం అనమాట ఈరోజు మన ఇంటర్వ్యూ. ఫెబ్ 2 ధీరా అంటూ మన ముందుకి వచ్చేస్తున్నారు లక్ష్ గారు. అండ్ అలాగే ఇప్పటి వరకు నాలో ఉన్న రైటింగ్ స్కిల్లే చూశారు, డైరెక్టర్ యాంగిల్ని కూడా చూడండి అంటూ మన విక్రాంత్ గారు కూడా వచ్చేస్తున్నారు. కాబట్టి సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ మీ ఇద్దరికి చిన్న క్విజ్. సో ధీరా అనగానే చాలా పాటలు గుర్తొస్తాయి కాబట్టి మీకు ధీరా అనగానే గుర్తొచ్చిన 3 పాటలు ఆర్ 2 సాంగ్స్ చెప్పండి. కేజీఎఫ్, ధీరా ధీరా ధీరా. ఓకే, సూపర్. ఒకే ఒక్కడు, మగధీరా. నైస్. ఇంకొకటి మగధీరలో ధీరా 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 ధీరా. సార్ మీకు అసలు ఆప్షన్ లేదు సార్. లేదు, మా హీరో గారికి ఇచ్చారంటే అయిపోయింది. ధీరా ధీరా డన్. 3. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయనకి చెప్పిన ఆ సాంగ్ కాకుండా ఇంకో 3 సాంగ్స్ ధీరాగా చెప్పండి. ఇంకా 3 లేవు, అది కూడా కాపీ కూడా చెప్పాము మేము. కాపీ కొట్టి చెప్పారు. నిన్న ప్రీ రిలీజ్ లో చౌదరి గారు చెప్పారు, ఇది వైవేత్ చౌదరి గారు. అలా గుర్తొచ్చి కాపీ కొట్టాము. ఓకే, ఆయన కాన్సెప్ట్ ఇది, ఆయన కాన్సెప్ట్. సో ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ కేజీఎఫ్ 2 లో కూడా ఉంది ధీరా. నేను ఒకటి ఇచ్చాను, నాకు ఒకటి ఇచ్చాను. సో ధీరా అన్న పదానికి ఎంత పెద్ద హిస్టరీ ఉందో మన అందరికీ తెలుసు. సో ఒక పెద్ద క్యారెక్టర్ని కావచ్చు, క్యారెక్టరైజేషన్ని రీక్రియేట్ చేసినట్టు ఆ వర్డ్. సో ఇందులో ధీరా అన్న పదాన్ని లైక్ క్యారెక్టరైజేషన్, మీరు ఏదైతే క్యారెక్టరైజేషన్ని క్రియేట్ చేశారో ఎంతవరకు దానికి అంటే వాటికి జస్టిఫై చేస్తుంది అనుకుంటున్నారు ధీరా అన్న వర్డ్కి? 100% చేస్తే. ధీరాలోనే మీరు అన్నారు ఇన్నర్ మీనింగ్ ఉంది. ధీరత్వం అంటే తల తెగి పడుతున్న శత్రువుని చూసి భయపడకుండా పోరాడేవాడే ధీరుడు. ఆ ధీర అనే క్యారెక్టర్ పెట్టడానికి కారణం ఇందులో క్యారెక్టరేషన్ అలా ఉంటుంది. అలానే ఇంత హెవీ అది ఉండదు. నేను క్యారెక్టర్ జస్టిఫికేషనే చెప్పా, పవర్ఫుల్ ఉంటాడని చెప్పడానికి చెప్తున్నా. సో వెరీ పవర్ఫుల్. ఎస్. వాట్ కైండ్ ఆఫ్ అ పవర్ఫుల్నెస్? సో చాలా మంది ఎలా ఉంటారంటే మనకి ఫిజికల్గా పవర్ఫుల్ ఉన్నోళ్ళు ఉంటారు, మెంటలీ స్ట్రాంగ్ ఉన్నోళ్ళు ఉంటారు. సో మీ ధీర ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాంగ్? బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఓకే, మీరు చెప్పండి, ధీరా అన్న పదానికి మీరు చేసిన క్యారెక్టర్ ఎంతవరకు జస్టిఫై చేస్తుందని మీకు అనిపిస్తుంది యాజ్ అ లక్ష్? ధీరా అంటే ఒకళ్ళ కోసం నిలబడేవాడు ధీరుడే కదా. డెఫినెట్లీ. సో జస్టిఫికేషన్ చేస్తుంది. సూపర్. సో మీ లైఫ్లో అలా ఉన్న ధీరుడు ఎవరు? మా నాన్నగారు. అంతకన్నా పెద్ద ధీరులు ఎవరు లేరు. దట్స్ ట్రూ. ప్రతి ఒక్క లైఫ్లో ఫాదర్ ఈజ్ ఫస్ట్ ధీరుడు. సో ఈ కాన్సెప్ట్లో మిమ్మల్ని చూసినప్పుడు చాలా కొత్తగా స్టైలిష్గా చూస్తున్నాను. ఈవెన్ నౌ ఆల్సో యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే లైక్ ఎలాంటి హోంవర్క్స్ చేశారు, అంటే లైక్ ఎన్నాళ్ళు వర్కౌట్స్ చేయడం కానీ ఎన్నాళ్ళు చేశారు ఈ లుక్ కోసం? అంటే నా వర్కౌట్స్ రెగ్యులర్గానే చేస్తూ ఉండేవాడిని. సో పర్టికులర్గా నా ఎవ్రీ మూవీకి ఐ ట్రై టు అప్గ్రేడ్ మై సెల్ఫ్, బీ అ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై స్క్రిప్ట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ఓవరాల్. సో అట్లా రెగ్యులర్గా నేను చూసుకొని నా మిస్టేక్స్ కవర్ చేసుకుంటా వర్కౌట్ దీనికోసం ఉన్నా. స్పెషల్గా దీనికోసం మేబీ మన హెయిర్ స్టైల్, ఆ లుక్ అది చేసా, కానీ ఫిట్నెస్ వాజ్ మై రెగ్యులర్ రొటీన్. ఓకే, ఇస్ దర్ సంథింగ్ ఎనీ న్యూ ఆర్ మేనరిజం ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా ఉందా? లైక్ స్పెషలీ ఈ మధ్యకాలంలో మనకి సినిమాల్లో ఒక్కొక్క మేనరిజం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారంలోనే తీసుకుంటే మహేష్ బాబు గారికి లెఫ్ట్ ఐ అన్నది పనిచేయదు. సో ఇస్ ద సంథింగ్ లైక్ అలాంటి మేనరిజం ఏదైనా ఉందా మీ హీరో? అది అంటే అది క్యారెక్టరేషన్లో అలాంటివి ఏం లేవు మనకు. మేనరిజం అంటే డైలాగ్ ఒకటి మేనరిజం ఉంది, డైలాగ్ మేనరిజం అంటారు. అది ఏంటది? హీరో ఏదైనా పీక్స్కి వెళ్తే ఇచ్చి పడేస్తాడు. నాకేంటి. ఓకే, సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి యాజ్ అ మీ క్యారెక్టరైజేషన్తో చెప్పండి, నాట్ యాజ్ అ లక్ష్, యాజ్ అ ధీరా. యాజ్ అ ధీరానా? అంబులెన్స్ వెనకొస్తే సైడ్ ఇవ్వాలి, నాలాంటి వాడు ఎదురొస్తే సైడ్ అవ్వాలి, కాదని గెలికితే ఒక్కొక్క నా కొడుకు ఇచ్చి పడేస్తా. ఏమిస్తారు? February 2 ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, అంతే కదా? ఓకే, సో టు బి వెరీ ఫ్రాంక్, కొన్ని సినిమాలు వస్తాయి మనకి ఇండస్ట్రీలో, ఎలా ఉంటాయంటే ఎంత యాక్షన్స్ పెట్టినా ఎంత కథ ఉన్నా సరే థియేటర్కి వచ్చి చూడాలంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు మాకేంటి
అండ్ క్వశ్చన్ ఆడియన్స్ డెఫినెట్లీ వేస్తారు. అలాంటి క్వశ్చన్స్ వేసే ఆడియన్స్కి మీరు వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ చెప్పి థియేటర్ వరకు తీసుకురాగలరు? ఖచ్చితంగా మాకేంటి అంటే మీకు చాలా ఉందని చెప్పడానికే మేము ఈ సినిమా తీసాం. డెఫినెట్గా మీరు మాకేంటి అని ఎక్స్పెక్ట్ చేసిందంతా ఈ మూవీలో ఉంటుంది. ఓకే, మీరు చూస్తున్న యాక్షను, లవ్, క్యారెక్టరేషను, హై ఎపిసోడ్స్ ఇవన్నీ కాకుండా ఇంటెన్స్ ఎమోషన్ ఉంటుంది. ఓకే, అది థియేటర్లో వచ్చి చూసిన తర్వాత మీరే ఫీల్ అవుతారు మాకేంటి అని వస్తే ఇంత ఇచ్చారా మాకు అనేది డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. ఓకే. సో మీరు చెప్పండి, బికాస్ యు ఆర్ చూసింగ్ అ వెరీ డిఫరెంట్ జానర్ ఆఫ్ మూవీ. సో బేసికలీ ఎంటర్టైన్మెంట్, ఒక హీరో క్యారెక్టర్ పరంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆ జర్నీ అండ్ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎమోషన్ ఇట్ క్యారీస్. అట్ ద సేమ్ టైమ్ సబ్జెక్ట్ పరంగా దేర్ ఇస్ ఆల్ ఎమోషన్స్, బట్ ఓవరాల్ ఇట్స్ అ థ్రిల్లర్. సో ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక ఖైదీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో, ఒక రోడ్ జర్నీ మీద ఒక థ్రిల్ ఎలా ఉంటుందో, ఈ సినిమాలో కూడా ఒక జర్నీ, ఆ థ్రిల్ ఆస్పెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో టిల్ ద ఎండ్ యూ వోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. సో దట్ ఇంట్రెస్ట్ విల్ బి సో మెనీ ట్విస్ట్స్ ఆర్ దేర్. there are Twists there ఉన్నాయా? couple of twists are there. మినిమం ఆర్ మాక్సిమం ఎన్ని ట్విస్ట్లు ఉండొచ్చు సార్ మీకు? అది మీరు గో త్రూ ఫ్లోతోనే తెలిసిపోతుంది మీకు. కానీ ఇలా లెక్కేసుకొని అయితే చేయాల, ఓకే, కొత్తగా వెళ్తున్న ప్యాటర్న్లో చేసింది తప్ప లెక్కేసుకొని మనం ప్లాట్ఫామ్లో ఇక్కడ ప్లాట్ నెంబర్ 1లో ఇంత ఉండాలి, 2లో ఎలా చేయాల. అంటే నాకు ఇప్పుడు ఈయనని హీరోగా చూపిస్తున్నారు కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఏమైనా విలన్ గా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే మీరు ఒకసారి థియేటర్కి ఏం వస్తే చెప్పరు, డెఫినెట్గా సెకండే. యా నేను హీరోగా నేను చూపెట్టట్లా, నన్ను విలన్ గానే చూపెడుతున్నారు. ఎండ్ లో హీరోగా చూపెడతారు లేదా అనేది చూడాలి. ఓకే, ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా మన హీరోలు అందరూ ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నారు. నో వన్ ఈజ్ లైక్, అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే హీరోయిజంకి వెళ్ళట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ సీక్వెన్సెస్ని ఎక్కువగా ఇది పెట్టట్లేదు, ఫోకస్ పెట్టట్లేదు. కొంతమంది కొంత జానర్ ఆఫ్ మూవీస్ని వదిలేస్తే హీరోయిజం ఎక్కువగా చూపించట్లేదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్కువగా చేస్తున్నారు. సో ఈ థాట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇస్ దట్ సో? కేజీఎఫ్ సిరీస్ వచ్చిన తర్వాత ఐ థాట్ హీరోయిజం అనేది బాగా ప్రతి సినిమాలో ఎలివేట్ చేయడానికి ఇంకా ఎక్కువ అయిపోయింది, ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఒక అఖండ కానీ లేకపోతే ఏదైనా సరే దే ఆర్ ట్రైయింగ్ టు షో టూ మచ్ ఆఫ్. నేను అదే చెప్తున్నా, అది సర్టెన్ జానర్ ఆఫ్ పీపుల్స్. సో యాక్షన్ ఫిల్మ్స్ ఎలివేషన్ చాలా ఎక్కువైంది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఆర్ డిఫరెంట్ థింగ్. కాన్సెప్ట్ ఫిల్మ్ ఆబ్వియస్లీ స్టోరీ డిపెండెంట్ ఉంటుంది. సో అన్ని ఎక్స్ట్రీమ్స్ అయిపోయినాయి అనమాట. బేసికలీ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అన్ యాక్షన్ ఫిల్మ్ యూ షో ఇట్ టు ద ఎక్స్ట్రీమ్. ఇఫ్ యు ఆర్ షూటింగ్ అ లవ్ స్టోరీ షో ఇట్ టు ద ఎక్స్ట్రీమ్. ఇదివరకు లాగా అన్నీ ఉన్నాయి ఒక నిండు తాళి అన్నట్టు సెట్ అవ్వట్లేదు జనాలకి. ఈ రోజుల్లో ఏంటంటే ఏదైనా ఎక్స్ట్రీమ్లో చూపెట్టాలి. కామెడీయా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, యాక్షన్ కంప్లీట్ యాక్షన్ ఉండాలి, అట్లా ఉంటుంది. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఈ ఫిల్మ్లో కూడా దేర్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ యాక్షన్. దాదాపు ఉన్న 1 hour 58 2 hours ఫిల్మ్లో యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1.5 hour to 1 hour 45 minutes ఆఫ్ యాక్షన్ ఉంది. 1 hour ఓన్లీ యాక్షన్స్? అంటే యాక్షన్ అంటే ఒట్టి ఫైట్స్ కాదు, డ్రైవ్ ఆ డ్రైవ్ యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంటుంది. ఓకే, డబ్బులు బాగానే తగిలి ఉంటాయా నాకు తెలిసి? బాగానే తగిలినాయి. ఈ మార్క్ కనపడుతుందా? ఓకే, దిస్ ఇస్ దీరా మార్క్. దీరా మార్క్ విల్ బి దేర్ లైఫ్ టైం. లైఫ్ టైం. జూమ్ వేసుకొని ఎవరైనా పచ్చబట్టు పొడిపించుకుంటారు, ఏంటి దెబ్బలు తగిలించుకున్నారు. అదే గ్యాంగ్స్టర్ కి ఒకటి, దీరాకు ఒకటి. అదే గ్యాంగ్స్టర్ కి ఐ థింక్ లెగ్ అది. ఏంటి సార్ ఒక్కొక్క సినిమా చేసి ఒక్కొక్క గుర్తుండే పచ్చబట్టు దీనికి అట్లీస్ట్ ఫైట్ లో అయింది, దానికైతే సాంగ్ లో అయింది. ఇంకేం చెప్పాలి చెప్పండి, మనం మాట్లాడుకోవడమే బెస్ట్ దాని గురించి. అక్కడ ఫైట్లన్నీ బాగానే చేసాం, సాంగ్ లో అయింది అది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? జాగ్రత్తగా ఉండాలి, కాదు ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఓకే, సో యాజ్ అ డైరెక్టర్గా మీరు ఈ కాన్సెప్ట్తోనే ఎందుకు రావాలనుకున్నారు? బికాజ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సో ఈ కథతోనే నేను డైరెక్టర్గా రావాలని ఎందుకు అనుకున్నారు? వై? వాట్ ఇస్ ద న్యూ థింగ్? 100% మీరు అన్నదే న్యూ థింగ్ ఇందులో ఉంది. ఈ పాయింట్లోనే, ఈ కాన్సెప్ట్లోనే యూనిక్నెస్ ఉంది. దాంట్లో మీరు ఇందాక అన్నట్టు యాక్షన్ సినిమాకు అన్ని ఫైట్స్ ఎవరు ప్రిఫర్, ఈ కాన్సెప్ట్కి యాక్షన్ అవసరమైంది, ఓకే, అవసరం పడుతుంది కూడా. రేపు సినిమాలో మేము ఏ ఒక్క ఫైట్ తగ్గించినా కానీ మీరు ఇంకా బాగుంటే బాగుండని మీరే అంటారు. అంటే అలాంటి కాన్సెప్ట్ ఇది. ఓకే, సో అంటే లైక్ ఈ కథ జర్నీ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? లైక్ దిస్ బేబీ 5th సెకండ్ వస్తుంది కాబట్టి ఈ బేబీ ఎన్ని డేస్ నుంచి మీతో ఉంది? వాట్? యా, నాకు బేసిక్ థాట్ అది ఎప్పుడు వచ్చిందో కూడా నాకు గుర్తులేదు, కానీ మైండ్లో రన్ అవుతూ ఉండేది. సో ఎప్పుడైతే నేను స్ట్రాంగ్గా నన్ను హాండ్ చేస్తూ దీని మీద వెళ్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, ఫస్ట్ సినిమా డైరెక్టర్గా నేను డెఫినెట్గా ఇట్లాంటిదే చేయాలి అని మనకు నచ్చిన డైరెక్టర్ల ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా మన మీద.
ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుద్దని చాలా రోజుల తర్వాత బోర్ కొడుతుంది ఏ విషయమైనా మనకు, గంట తర్వాత 2 గంటలు కొన్ని రోజుల దాకా హాన్ చేస్తే ఫిక్స్ అయిపోయా. ఆ తర్వాత ఇమీడియట్గా డెవలప్మెంట్ చాలా ఈజీగా వస్తుంది. నేను కొంచెం స్పీడ్ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ ఆర్ ఎల్స్ ఎనీ ట్రూ? ఫిక్షనల్, టోటల్ ఫిక్షనల్. బట్ నా లైఫ్లో నేను చూసి తెలిసినవి అక్కడక్కడ జరుగుంటాయి ఇలాంటివి, కానీ 100% ఫిక్షనల్, ఎక్కడ అడాప్ట్ చేసింది కాదు. ఎక్కడ అడాప్ట్ చేసింది కాదు. సో కొన్ని మనల్ని బాగా హాంట్ చేస్తూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్, యాజ్ అన్ డైరెక్టర్గా కావచ్చు ఆర్ ఎల్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు కావచ్చు. ఈ పాయింట్ మీద మనం సినిమా చేసి చూపించాలి. బికాస్ సినిమా నౌడేస్ ఎలా అయిపోయింది అని అంటే మనం చెప్పేది వినకపోయినా చూపిస్తే అర్థమవుతుంది జనాలకి, అరే ఇది కాన్సెప్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ భగవంత్ కేసరిలోని చిన్నపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఈవెన్ చాలా స్కూల్స్లో ప్లే చేస్తున్నారు. సో అట్లా మీరు ఏదైనా సిచ్యువేషన్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ చేసినప్పుడు కానీ ఇది నేను కథగా చేసి చూపిస్తే బాగుంటుంది ఆర్టిస్ట్గా, ఆర్ఎల్స్ ఇది నేను జనాలకి చూపిస్తే బాగుంటుందని ఏదైనా సిచ్యువేషన్ మిమ్మల్ని కదిలించిందా? అంటే బయట ఏదైనా ఒరిజినల్గా మీరు చూసిన సిచ్యువేషన్ ఏదైనా కదిలించి? ఈ సినిమాలో ఒకటి అట్లాంటిది ఉంది, ఒక సీన్ మంచిది డాక్టర్స్ మీద. డాక్టర్స్ మీద ఏదైతే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా అయినప్పుడు అనవసరంగా డాక్టర్స్ని కొట్టి ఆ తర్వాత హాస్పిటల్స్లో డిస్ట్రక్షన్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అప్పుడప్పుడు మీడియాలో వస్తుంది. సో దాని మీద ఒక మంచి డైలాగ్ ఉంది. సో ఒక ఇన్సిడెంట్ అలాంటిది ఈ సినిమాలో పెట్టాము, ఒక సీన్. అది మీరు అన్నట్టు ఇందాక ఆ సీన్ డైలాగే కదా, సీన్గానే ఉంటుంది. అది నేను చూసి పెట్టాలనుకుంది, నా కళ్ళ ముందు జరిగింది అది. ఓకే, ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తారా? అది ఇదే నథింగ్ బట్ ఇదే. హాస్పిటల్ మీదకి కొందరు వచ్చి అటాక్ చేస్తారు డాక్టర్స్ మీదకి. వాళ్ళ తప్పు లేకున్నా ఏం చేస్తారంటే పబ్లిసిటీ వస్తుంది, డాక్టర్ని కొట్టేయగానే వాళ్ళు కంగారు పడిపోయి డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి డబ్బులు ఇస్తారని బయట చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఒక పేషెంట్ ట్రీట్ చేసే డాక్టర్ అది వాళ్ళ చేతిలో ఉండదు, దాన్ని బ్యాడ్గా చేసేసి ఏదో చేద్దాం అనుకుంటారు. అది కాదు, డాక్టరే కరెక్ట్, ఆ సిచ్యువేషన్ బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పడానికి ఒక మంచి సీన్. అది డెఫినెట్ కనెక్ట్ అవుతుంది. సో కదిలించే సీన్స్ చాలానే ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో పాటలు డాన్స్లు ఏమైనా ఉన్నాయా? there is one beautiful song, మంచి మెలోడీ. అందులో డాన్స్ ఉంది, అంటే చిన్న చిన్న బిట్స్, నాట్ అ హెవీ డాన్స్ మెలోడీ, బట్ ఉన్నాయి. నాది ఒక బీజం మొత్తం సింగిల్ మూమెంట్ లో చేశాను, బట్ మనకి ఇక్కడ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది కట్ షాట్స్ లాగా కనపడుతుంది, బికాస్ వీ యాడెడ్ డ్రోన్ షాట్స్. సో అది కట్ షాట్స్ లాగా కనపడుతుంది కానీ బట్ ద ఎంటైర్ థింగ్ ఇస్ అ సింగిల్ షాట్. ఎన్ని మినిట్స్? ఐ థింక్ 1.5 minute వస్తుంది. సో వన్ థింగ్, ఇప్పుడు నాకేంటంటే మీరు లవ్ ట్రాక్ కూడా ఇందులో ఉందంటున్నారు కాబట్టి మీరేమో హీరో క్యారెక్టరైజేషన్ నాకేంటి పైసలు అని చెప్పి రాశారు. అంటే లైక్ అలాంటి పర్సన్ని పడగొట్టే క్యారెక్టరైజేషన్ అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సంథింగ్ డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇద్దరు హీరోయిన్స్ రైట్? ఏం సార్ ఇద్దరు హీరోయిన్స్ ఏంటి? మా డైరెక్టర్కి నా కట్అవుట్కి ఇద్దరు అయితే బెటర్ అనిపించింది. నా క్యారెక్టర్కి ఈ కట్అవుట్కి ఇద్దరు కావాలని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి క్యారెక్టర్కి కట్అవుట్కి, ఎస్ అంటే క్యారెక్టర్ బయట ఉన్న కట్అవుట్కి. ఎస్, ఓకే, గుర్తుంచుకోవాలి మనం ఈ విషయాన్ని. ఓకే ఓకే, ఎస్. సో వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చారు ప్రాజెక్ట్లోకి, ఎలా సెలెక్షన్ అయ్యింది? ఇది స్టోరీలో ఈ క్యారెక్టర్స్ అనుకున్నప్పటి నుండి ఆడిషన్స్ చాలా చూసాము, కొందరిని కొంచెం 1-2 మూవీస్ నోన్ వాళ్ళని కూడా చూసాం, కానీ సెట్ అవ్వట్లా, అనుకున్న క్యారెక్టర్లకు ప్రాపర్ సెట్ అవ్వట్లేదని ఫ్రెష్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇద్దరు బాంబే, సో మేము ఆడిషన్లో ఇద్దరిని సెలెక్ట్ చేసేసుకున్నాం. వై బాంబే? తెలుగు అమ్మాయిలు ఎవరు లేరా? అలా ఏం లేదు, ఇప్పుడు ఒక్కొక్క తెలుగు అమ్మాయిలు కూడా అక్కడే ఉంటారు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క హబ్ ఉంటుంది. సో మీరు బాంబేలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ జరుగుతాయి, నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నాయి, సో ఈజీ అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి రాజమండ్రిలో వెతకాలంటే ఎన్ని రోజులు వెతకాలి? అమ్మాయి ఉండుంటారు, హీరోయిన్లు అవుదామని చాలామంది ఉంటారు పాపం. అవుట్ ఈస్ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, సో బాంబేలో బాగుంటుంది అలా, అందుకు అక్కడ, అంతే తప్ప వేరే రీజన్ లేదు. ఓకే, సో యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ నో దట్, బట్ ఇన్ ఫ్యూచర్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లక్ష్య గారిలో? అసలు లేదు. లేదా? ఎందుకు? దట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, ఐ కాంట్ టేక్ సో మచ్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్కి ఇప్పుడు ఈయనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ మీరు నోటీస్ చేసింది, మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? రైటింగ్ స్కిల్స్. విక్రాంత్ has got good writing skills, especially in terms of dialogues కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ. సో దట్ ఈస్ సంథింగ్, అంటే రైటర్గా ఆల్రెడీ చేసి వచ్చాడు కాబట్టి ఈస్ గాట్ దట్ కమాండ్. ఓకే, సో ఈ మధ్యకాలంలో మనకి రిలీజ్ డేట్లని పోస్ట్ పోన్ అయితే వస్తున్నాయి, పెద్ద సినిమాలకి అవుతున్నాయి, చిన్న సినిమాలకి అవుతున్నాయి. అలా ధీరా మూవీకి ఏమైనా పోస్ట్ పోన్ అయిందా డ్యూ టు బిగ్ మూవీస్ అట్లా ఏమైనా? అట్లా ఏం లేదు, అంటే మేము డేట్ అనౌన్స్ చేసి అయితే పోస్ట్ పోన్ చేయలేదు, బట్ వీ థాట్ ఒక 6 months ముందో లేకపోతే ఒక 3 months ముందో సినిమా రిలీజ్ చేద్దామని.
6 కాదులే 3 months ముందు. 3 months అంతే. కాకపోతే అంటే మా షూట్ ప్రొడక్షన్ టైం కొద్దిగా డిలే అయింది డ్యూ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్. అంటే ఇంకా బేసికలీ ఇంకా బెటర్ ప్రోడక్ట్ ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి వి టుక్ అవర్ ఓన్ స్వీట్ టైం అండ్ అని చెప్పేసి దాని కరెక్షన్స్ చేసుకుంటూ సో వి డోంట్ హర్రీ, అంటే హర్రీలో చేయాల్సిన అవసరం లేదు, బెస్ట్ చేద్దామని ఇచ్చేదేదో కొద్ది టైం డిలే అయినా సరే ఈ రోజుల్లో ఏంటంటే ప్రోడక్ట్ బయటకు రావటం మంచిగా అది ఇంపార్టెంట్. అందరూ అది ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు, మనం లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా రావాలి, హిట్ కొట్టాలి. యా ఇది లేట్ ఏం కాదు, 3 months ఎక్స్ట్రా టైం తీసుకున్నాం, ఇంకా బాగా ఫైన్ ట్యూన్ చేద్దాం మంచిగా యా చేయాలి అది. ఓకే, ఏంటి కొత్త కాన్సెప్ట్ ఏదో కనిపెట్టారని నేను వింటున్నాను. మార్నింగ్ నుంచి నేను ఉన్నాను కాబట్టి జస్ట్ సింగ్ ఏదో మూవీ చూపించారంట, ఒక ఫార్మ్స్ ఏవో ఇచ్చారంట. యా దట్స్ హిస్ ఓన్ కాన్సెప్ట్, ఒకసారి ఆయనే చెప్తారు. ఓకే, ఏంటి అంటే కొంతమంది మూవీ చూసిన మొహమాటం కొద్దీ చెప్తారు బాగుంది, చాలా బాగా చేశారు, డెఫినెట్లీ హిట్ కొడుతుందని. సో అంటే లైక్ అదేమైనా మీరు ఫేస్ చేశారా? దట్స్ వే ఈ కాన్సెప్ట్ కనిపెట్టారా? ఈ కాన్సెప్ట్ బయటకు రావడానికి రీజన్ ఏంటి? అంటే బేసికలీ అదే కొంతమంది మొహమాటానికి చెప్తారు, కొంతమంది ఇంప్రెస్ చేయడానికి చెప్తారు, కొంతమంది. సో ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ హియర్ లైక్ దట్ యూ హియర్ ఓన్లీ పాజిటివిటీ. వెన్ ద ఫిల్మ్ కమ్స్ అవుట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో అందుకని చెప్పేసి వీ కాల్డ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఒక 60 మంది దాకా పిలిచాము. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత సినిమా మొత్తం చూపెట్టి వాళ్ళకి లోపలికి వెళ్ళేటప్పుడే ముందే చెప్పాం, ఎవ్వరు మాకు ఏమీ చెప్పొద్దు, ఓకే, జస్ట్ ఎంజాయ్ ద ఫిల్మ్. సినిమా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, మీకు ఫామ్స్ వస్తాయి, దాని మీద కూడా ఎవ్వరు ఏ పేర్లు రాయొద్దు, ఏ నెంబర్లు రాయొద్దు, జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దేర్ అండ్ వాట్ ఎవర్ యూ ఫీల్ యూ రైట్ ఆన్ దట్, పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ యూ ప్లీజ్ మెన్షన్ ఆన్ ఇట్ అండ్ యూ గెట్ ఇన్ టు యువర్ కార్ అండ్ యూ లీవ్. మాకు సినిమా అయిన తర్వాత ఎవరు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఈ సినిమా బాగుంది అని చెప్పొద్దు, బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోండి సార్. వావ్. సో 100 వేసుకుందాం. సో అవుట్ ఆఫ్ 100 సో మీకు ఎంత పాజిటివ్ వచ్చింది, ఎంత నెగిటివ్ వచ్చింది, ఎంత యావరేజ్ వచ్చింది? అంటే 100లో దాదాపు పాజిటివ్ చాలా వరకు పాజిటివ్ ఉన్నాయి, బట్ నెగిటివ్ కూడా రాశారు. ఇట్స్ నాట్ లైక్ నెగిటివ్. వీ కెన్ సే 10% ఆఫ్ అని చెప్పొచ్చా? లేదు, 100కి 70% బాగా చెప్పారు. ఆ 30లో కూడా మైన్యూట్ నెగిటివ్స్ కూడా కాదు అవి, కరెక్షన్స్. బేసికలీ నెగిటివ్స్ కదా, కరెక్షన్స్ అవి. ఓకే, ఇట్లా చేసుంటే బాగుంటుంది, ఇట్లా చేసుంటే బాగుంటుంది. సో అవన్నీ తీసుకొని వాటిల్లో కామన్గా ఏది వాట్ పీపుల్ ఆర్ మెన్షనింగ్ అనేది చూసుకొని మేము దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకొని రెక్టిఫై చేసుకున్నాం. యా చేసి ఇంకా బెటర్ ప్రోడక్ట్ని తీసు. ఓకే, సో ఇట్స్ మై పర్సనల్ క్వశ్చన్. బేసికలీ మీరు చేసే ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయి అండ్ యూ లుక్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. సో పెద్ద పెద్ద మూవీస్లో కావచ్చు, ఆడిషన్స్ అవుతున్నప్పుడు కావచ్చు, మీలాంటి కట్అవుట్స్ అలాంటి క్యారెక్టర్స్కి పడితే బాగుంటుందని డెఫినెట్లీ చాలామందికి అనిపిస్తుంది, హూ నోస్ యూ పర్సనలీ. సో అంటే లైక్ ఇప్పటి వరకు వేరే మూవీస్లో మేము మిమ్మల్ని చూడకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే లైక్ మీ వరకు రావట్లేదా, లేకపోతే ఆఫర్స్ వచ్చి మిస్ అయిపోతున్నాయా? అంటే నా వరకు రావట్లేదు బేసికలీ. మేబీ నా దగ్గర వచ్చినప్పుడు ఏదైనా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్గా నేను చేస్తాను. అప్రోచ్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో, ఆర్ఎల్స్ మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యి డ్యూ టు డేట్స్ వల్ల మిస్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగాయా? అంటే ఒక 2 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్తో డిస్కషన్ అయితే జరిగింది డ్యూరింగ్ గ్యాంగ్స్టర్ వలయం తర్వాత. అన్ఫార్చునేట్లీ ఈ ప్రొడ్యూసర్ స్ట్రైక్స్ అయ్యి ఆ తర్వాత ఈ లాక్డౌన్స్ ఇవన్నీ వచ్చేసరికి దోస్ యాక్చువల్లీ బ్యాక్ ఫైర్, ఐ మీన్ దే డిడ్ంట్ మెటీరియలైజ్. ఓకే, యా. సో మీరు ఇప్పటికీ ఆడిషన్స్ అవి ఎలాంటివి ఏమైనా అంటే ఐ నో ఇట్స్ అ ఫూలిష్ క్వశ్చన్ బట్ స్టిల్ ఐ మీన్ జస్ట్ ఆస్కింగ్. అంటే పెద్ద పెద్ద మూవీస్ ప్రాజెక్ట్స్ పెద్దగా ఉంటాయి కదా, వాటికి ఏమైనా? లేదు, ప్రస్తుతానికైతే అట్లాంటిది ఏం లేదు. బట్ ఎవరైనా అప్రోచ్ అయితే డెఫినెట్లీ మంచి క్యారెక్టర్ అయితే బాగుంటే ఐఎమ్ రెడీ టు. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్? వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ యూ లవ్ టు డూ? మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్లో ఈ క్యారెక్టర్తో చూడాలనుకుంటుంది. అలా పర్టికులర్ క్యారెక్టర్ అని ఏం అనుకోలేదు, బట్ ఐ లవ్ ద క్యారెక్టరైజేషన్, ఐ లవ్ ద ఎలివేషన్ అండ్ యాటిట్యూడ్ ఇన్ కేజీఎఫ్ వాట్ యూ షర్డ్. సో అలాంటిది అంటే నేను దానికి ఎందుకు బాగా కనెక్ట్ అయ్యాను అంటే, నేను ఎప్పుడో అరౌండ్ 2006-2007 టైంలోనే ఒక స్క్రిప్ట్ ఐ రోట్ ఇట్ ఇన్ మై సిస్టమ్, మొత్తం రాసి పెట్టుకున్నా. ఇట్ హ్యాస్ గాట్ ద యునో రానెస్, ద కలర్ టోన్ కూడా లైక్ వాట్ ఐ ఇమాజిన్డ్ వాస్ లైక్ వాట్ కేజీఎఫ్ హ్యాడ్. సో అది వచ్చినప్పుడు నేను ఐ గాట్ ఇమ్మీడియట్లీ కనెక్టెడ్ టు ద వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఆ క్యారెక్టరైజేషన్కి, ఆ టోన్ ఆఫ్ ద ఫిల్మ్కి అది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫెల్ట్ వా ఇట్స్ లైక్
యూనో. సో ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఎనీ హీరో యూ లవ్ టు డూ? యా డెఫినెట్లీ. ఎవరికి చేయాలని ఉంది పర్టికులర్గా? అంటే ఎవరికి అని లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. ఒక 3 ఎవరిదైనా పేరు. ఎవరితో అయినా చేస్తానండి, అదేం ప్రాబ్లం లేదు, ఎవరితో అయినా చేస్తాను. ఐ మీన్ ఎనీ పర్సన్ ఇస్ ఫైన్, ఇట్ డిపెండ్స్ ఆన్ మై క్యారెక్టర్ అంతే. మీ హైట్కి మీ పర్సనాలిటీకి ఎవరైతే బాగుంటుందని మీకు మీరు చెప్పండి. నాకు ఎందుకో రానా గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే లైక్ హీస్ అ పాజిటివ్ అండ్ యూ యాంటాగనిస్ట్. ఓకే, నైస్. ఐ థింక్ సో. మీరు చెప్పండి, ఆయన యాంటాగనిస్ట్ గా చేసినప్పుడు ఆయనకు ఆపోజిట్ పాజిటివ్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ప్రస్తుతానికి నేనే నా సినిమాలో కొంత గ్రే క్యారెక్టర్ ఇచ్చాను ఆయనకి. ఆయన నెగిటివ్ చేయడం నాకు ఇష్టం లేదు. బేసిక్ గా సినిమాలో యాంటాగనిస్ట్ అండి ఆయన. నా పర్సనల్ ఒపీనియన్ అది. అవునా? ఆయన హీరోగానే ఇంకా కొంచెం చేసి అప్పుడు నెగిటివ్. సరే మీ హీరోకి యాంటాగనిస్ట్ గా ఏ హీరో చేస్తే బాగుంటుంది చెప్పండి? అది హీరోలో లేదండి, యాక్టర్సే అందరూ. సరే యాక్టర్. యాక్టర్స్ మీరు అన్నట్టు రానా గారు అండ్ వరుణ్ తేజ్ గారు అంటే హీరో అది అని చెప్పట్లా, యాక్టర్స్ గా చెప్తున్నా. బాగుంటది కాంబినేషన్ లో. నాకు ఫస్ట్ నుండి ఇష్టం ఎందుకో ఆజాను బాహులని స్క్రీన్ మీద చూపించాలని కోరిక ఫస్ట్ నుండి. సో నాకు హైట్స్ పర్సనల్ హెవీనెస్ ఉంటే చాలా ఇష్టం. ఓకే. సో అందుకు నాకు ఇప్పుడు ఈ వీళ్ళ సెట్ ఆఫ్ హీరోస్ ఉన్నారు కదా, బాగుంటారు హైట్స్ అవి. రాజమౌళి గారేనా గురు ఇన్స్పిరేషన్? అంతే అంతే కదండి, కొంచెం అంతే. డ్రామాని ఆ రేంజ్ లో చెప్పేది ఆయనే. ఓకే. మీరేమైనా యూనివర్సల్ క్రియేట్ చేసి ఉన్నాయా ఏమైనా? లేదండి, ప్రస్తుతానికి థాట్ లేదు. ఆలోచన అయితే ఒకప్పుడు ఉండేది, లోపు నాకన్నా ముందు అడ్వాన్స్ గా చాలా మంది వచ్చేసారు. ఓకే ఓకే. సో అంటే లైక్ Feb 2 ఎలాగో రాబోతున్నారు కాబట్టి మంచి ప్రాజెక్ట్తో, సో దీనికి సీక్వెల్ ఏమైనా ఉండబోతుందా? దిస్ వాజ్ ద ఫస్ట్ ఎండింగ్ కూడా ఉంటుందా? మంచి ఎండింగ్ ఇస్తారు? ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది, అలా అని చెప్పేసి ఎండింగ్ కూడా ఉండదు. ఓపెన్ ఎండింగ్. ఏంటిది? దట్స్ ఓపెన్ ఎండింగ్. సో ఇట్స్ సీక్వెల్ ధీరా 2. అది చెప్తున్నా ఓపెన్ ఎండింగ్. అట్లాంటి అనౌన్స్మెంట్ ఏం లేదు. అనౌన్స్మెంట్ అయితే ఏం చేయాలా? డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్. డిపెండ్స్. ఓహో, డిపెండ్స్ ఆన్ ది రిజల్ట్. మీకు అది సినిమా చూసినప్పుడు ఎండ్ అయిపోయిందని తృప్తి ఉంటుంది, కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది. ఓకే, సూపర్. సో ఫైనల్లీ ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడిగిన తర్వాత వి విల్ ర్యాప్. ఓకే దెన్. సో మనకి బయోపిక్స్ ఎన్నో వస్తుంటాయి కాబట్టి యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా మీకు ఒకళ్ళు బయోపిక్ తీయాలని ఉంటుంది, యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీకు ఒకళ్ళు బయోపిక్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనిపిస్తుంది. సో హూ ఇస్ దట్? నేను అది చెప్తే ఏమో కాపీ అయిపోతుంది, వద్దు. పర్లేదులేండి చెప్పండి. నాకు ఇష్టం అండి అది ఇప్పుడు నేను చెప్పేస్తే నాకన్నా పెద్ద డైరెక్టర్ల ముందే ఆ థాట్ ఇచ్చినట్టే, వద్దొద్దు. నెక్స్ట్. ఇప్పటి వరకు ఇలాంటి ఆన్సర్ నాకు ఎవ్వరు చెప్పలేదు, అమ్మదోడు. అవునండి, కొంచెం సరే ఏ జానర్ చెప్పండి, పోనీ స్పోర్ట్సా, యాక్టింగా, పాలిటిక్సా, వాట్ ఇస్ ద జానర్? అదే చెప్తున్నానండి, అది జానర్ అది చెప్పేస్తే అయిపోద్ది, ఇంకా అయిపోద్ది. సార్ మీకు పెళ్ళయిందా? అయింది. అది నాకు అర్థమైంది మేడం, మీరు దేవుడు దేవత. మీరు చెప్పండి బయోపిక్, ఎవరు బయోపిక్లో మిమ్మల్ని మీరు చూసుకోండి? నేను I would like to do that, but it has already been done. MS Dhoni's. MS Dhoni గారిది. Wow. If you've seen MS Dhoni biopic, and అంటే ఆయనతో కంపారిజన్ కాదులే కానీ నేను అంత అచీవ్ చేయలేదు, ఆర్ నాట్ ఈవెన్ క్లోజ్ టు వాట్ ఇట్ ఈస్. ఏదైనా అచీవ్ చేసిన తర్వాతే మాట్లాడితే బాగుంటుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఆయన కూడా క్రికెట్ ఆడాడు, మధ్యలో క్రికెట్ ఆపేసాడు. హీ వర్క్డ్ ఇన్ అ రైల్వే స్టేషన్, దెన్ హీ గాట్ బ్యాక్ టు క్రికెట్. నాది కూడా, నేను చాలా ఎర్లీ స్టేజ్లో ఫిల్మ్స్లోకి వచ్చాను, ఆ తర్వాత ఆపేశాను. నేను సింగపూర్ వెళ్ళిపోయాను, MBA చేశాను. ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఐ నో నేను సినిమాలు చేసినప్పుడు నాకు ఎంత అటెన్షన్ వచ్చేది. అట్ ద సేమ్ టైం నేను చాలా షోరూమ్స్ ఓపెనింగ్ వెళ్ళేవాడిని, అదంతా వెళ్ళేవాడిని. దెన్ సడన్లీ వెన్ ఐ వెంట్ టు సింగపూర్, ఐ వాజ్ డూయింగ్ మై MBA, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై బిజినెస్. ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్. దట్ ఈస్ వాట్ గాట్ మీ బ్యాక్ ఇన్ టు మూవీస్ నౌ. సో ఎన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మూవీకి? 14 years. 14 years? Yeah. బిఫోర్ ఎన్ని మూవీస్ చేశారు? 4. Yeah. యాక్చువల్లీ ఆయన చాలా యంగ్ ఏజ్ లో హీరో అయ్యారు. అది చైల్డ్ ఆర్టిస్ట్ కి హీరో కావాల్సిన మధ్యలో ఒక ఏజ్ ఉంటుంది, టీనేజ్ 16 to 21. yes. Wow. Yeah. So that's a peaks. Okay. So మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఆర్టిస్ట్ రెండిట్లోని ఒకటి చూస్ చేసుకోవాలంటే విచ్ వన్ యూ చూస్? ఆర్టిస్ట్. సో పర్టికులర్ హీరోతో అంటే లైక్ అఫ్ కోర్స్ లక్ష్ గారితో చేశారు, బట్ ఈ హీరోతో నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే హూ ఇస్ దట్ హీరో? చాలా మంది ఉన్నారు, లిస్ట్ పెద్ద. ముగ్గురు చెప్పండి.
సార్ అంటే ఇట్లా ఇట్లా అయితే ఒకటండి. ఎట్టా సార్? కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అంత రీచ్ అవ్వాలంటే కష్టం కదా. తెలుసు సార్, లిస్ట్ లో ఫస్ట్ ముగ్గురు మరీ పేర్లు రాసుకుంటారు diplomatic కదా సార్. ఉండకు. లేదు, అన్నిటికీ లేదు. diplomatic. ఇది చాలా అన్ని అసలు diplomatic. నిజంగా పడబెట్టి Answer ఇవ్వాలి, పర్లేదు, తప్పలేదు. కాదు 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 కాదు, నాకు ఇది కూడా కాపీ కొడతారంటారా? కుదరదు. మీకు నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. నాకు మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళతో రానా చేయాలని గారు, ఇష్టం. ఓకే. ఆ రానా గారితో చేయాలంది, వరుణ్ తేజ్ గారితో చేయాలంది. ఇంకా హైట్ పర్సనాలిటీ అంటే ప్రభాస్ గారికి మించిన వాళ్ళు కానీ ఇప్పుడు ట్రోల్స్ అవుతామండి, కోరిక కొంత ఉండొచ్చు కరెక్టే. చేయాలనుకుంటాం అనే దాంట్లో ఒకటి తప్పులేదు. ఎవరు అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్తున్నా, మీ ఆన్సర్ కి ట్రోల్ కి ట్రోల్స్ చేసిన వాళ్ళు గుడ్లీ అవుతారు, బ్యాడ్లీ కూడా అవుతారు. బట్ అది మనం తీసుకున్న విధానం బట్టి ఉంటది. మీరు చెప్పే చెయ్యాలనుకున్నాం అనే దాంట్లో there is ఎలా nothing అయినా wrong. చేస్తారు. కాకపోతే ఆయన నన్ను పిలుస్తారు ఈ సినిమా తర్వాత, నేను ఆ రేంజ్ కి వెళ్ళిపోతాను అంటే అప్పుడు ట్రోల్ అవుతాం. That's true. అప్పుడు ట్రోల్ అవుతాం. That's true. ఇష్టం, నాకైతే చేయాలని ఇష్టం. Okay. So what is your favorite genre of movie? For me, nothing in particular. I like everything. I like good cinema. I like, frankly speaking, I like. ఇప్పుడు నా చూసుకుంటే వలయం is a thriller. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ is a mass action. ఇప్పుడు మళ్ళీ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నా. నెక్స్ట్ ఐమ్ డూయింగ్ లైక్ I announced a psychological thriller. Oh. So I want to do love story, which I haven't touched till now. A deep love story, something like Geetanjali, emotional love story like Sita Ramam. Okay. సో అలాంటిది తగలాలి. ఐ లైక్ ఎవ్రీ జానర్, హారర్ ఆర్ ఎనీథింగ్, మంచి సబ్జెక్ట్ దొరకాలంతే. ఓకే, వింటున్నారు కదా, మంచి సబ్జెక్ట్ రాసి తీసుకొచ్చి సార్కి వినిపించండి. సార్ జోనర్ అయినా చెప్పండి సార్. పీరియాడిక్ లో చేయాలని ఇష్టం. పీరియాడిక్ అది యూనివర్సల్ కాబట్టి చెప్పేస్తాను నేను. డిప్లొమాటిక్ ఏం లేను సార్ అన్నట్టు. మీరున్నారు. లేదు, అలా ఏం లేదు. ఓకే, బట్ ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ధీరా. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టు డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేయాలి. అండ్ కొత్త పాయింట్ ఏదో అంటున్నారు కాబట్టి ఐ ఆల్సో ఈగలీ వెయిట్ ఫర్ దట్ పాయింట్. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్లీ మీ మాటల్లో యా ప్లీజ్, ఇది మేము అప్పటి నుండి డిస్కస్ చేస్తుంది, నేను ఇంత సీక్రెట్స్ అంటుంటే మీకు బోర్ కొట్టచ్చు. నిజంగా యూనిక్ పాయింట్. డెఫినెట్గా థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు మీరు. మీరు పెట్టిన డబ్బులు డెఫినెట్గా హ్యాపీగా, పర్లేదు వీడు ఎంటర్టైన్ చేశాడని అనుకుంటారు. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ధీరా ఇన్ థియేటర్స్ ఓన్లీ ఆన్ February 2nd. కమ్ ఆన్ ధీరా. అంత సీక్రెట్ ఉంది, నేను స్టోరీ చెప్పేస్తున్నాగా ఇక్కడ. మొత్తం క్యారెక్టర్ ఒక కమర్షియల్ గా ఉన్న పర్సన్ హూ ఇస్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ మనీ, ఎమోషన్లెస్, హిజ్ ఎమోషన్ ఇస్ ఓన్లీ మనీ. అట్లాంటి వాడికి ఒక మిషన్ అప్ప చెప్పేసి ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వరా బాబు అంటారు. మధ్యలో సార్ ఆపేసేయండి, కథ మొత్తం చెప్పేస్తున్నారండి. నిజంగానే లేదు, అదే వద్దు, ఆపేయండి, వద్దు లేదు, వద్దు, అదే వద్దు, వద్దు, story. వద్దు, 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 ఆ జరిగే కాన్సిక్వెన్సెస్ ఈ సినిమా. ఏంటంటే కథ మొత్తం చెప్పేస్తున్నారు. సరే ఏంటి సార్, వామ్మో, వద్దు, అది పూర్తిగా కాదు కాబట్టి నేను డినే చేయట్లేదు. అంటే దేర్ ఇస్ అ లాట్ మోర్ దెన్ దట్. నో 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 నో, ఇంటర్వ్యూ అయిపోయింది. డినే చేయట్లేదు, అందుకే నేను ఏం చెప్పినా ఆయన కూడా తెలుసు. నేను బయటికి అంటున్నా సీక్రెట్ అని. ఆయన ఎంత ఈనో చెప్పాలో రాకో అంతే ఈనో రాకో మధ్య నేనో రాకో అయిపోయింది. సో అది సంగతి అనమాట. సో Feb 2nd అందరూ థియేటర్స్ కి వెళ్ళి ధీరా మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. పైసాయే పరమాత్మ అంటున్నారు ఈయన కాబట్టి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.